డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బ్యాంబినోతో ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. రుచి మాత్రం చాలా చాలా బాగుంటుందండి. సింపుల్గా ఉంటుంది రెసిపీ, ఈజీగా అయిపోతుందన్నమాట. మన ఇంట్లో పర్సన్స్ని బట్టి మనం బ్యాంబినో తీసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆయిల్ వేయకుండా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మంచి నూనె వేసుకోవాలి. ఆయిల్ వేయడగానే మనం ఒక 2 ఉల్లిపాయలు చిన్న సైజ్ కానీ లేదా ఒక్క ఉల్లిపాయ మీడియం సైజ్ కానీ ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి మధ్యకి చీల్చుకొని వేసుకోవాలి. కొద్దిగంత కరివేపాకు కూడా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా కానీ 2 చిన్న సైజ్ టమాటాలు తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని వేసుకొని టమాటాని మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గిన టమాటాలోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా కంపల్సరీ ఉండాలండి. గరం మసాలా ఉంటేనే టేస్ట్ ఉంటుంది బ్యాంబినోకి. వెంటనే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఎండు మిరప్పొడి వేసుకోవాలి. ఉప్పు కలిపింది వేసుకుంటున్నా, తర్వాత రుచి చూసి వేసుకోవచ్చు. నేను ఒక మీడియం సైజ్ కప్పు బ్యాంబినోకి 1 టీ స్పూన్ ఈజీగా పడుతుంది రెడ్ చిల్లీ పౌడర్. తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఎండు మిరప్పొడిలో ఉంది కాబట్టి నేను 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ కలిపేసేసుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ మాత్రం ఈ మసాలాలు వేసేటప్పుడు లో ఫ్లేమే ఉండాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంతకుముందు బ్యాంబినో మనం ఏ బ్యాంబినో అయితే దేంతో కొలత తీసుకుంటామో దాంతో 1.5 వాటర్ వేసుకోవాలి. 1.5 గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకున్నాం అనుకోండి, దాంతో 1.5 కంపల్సరీ ఉండాలి వాటర్. ఒకవేళ కొంచెం మెత్తగా వద్దు, మనకి పొడి పొడిగా కావాలి అంటే ఒక గిన్నెడు కానీ గ్లాస్ కానీ వాటర్ వేసుకొని దాని తర్వాత హాఫ్ వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది, పొడి పొడిగా వస్తుంది. తర్వాత 1/2 టీ స్పూన్ టెస్టింగ్ సాల్ట్ వేసాక ఒకసారి కలిపేసుకొని చెంచాతో ఈ విధంగా కలుపుకొని ఒక 50 సెకండ్స్ తర్వాత టేస్ట్ చూసుకోవాలి. వాటర్ని ఉప్పు కానీ కారం కానీ పడుతుంది అనిపిస్తే ఈ ప్రాసెస్లో వాటర్లోనే వేసుకోవాలి. సాల్ట్ కానీ కారం కానీ పట్టింది అనిపిస్తే వేసుకొని కలిపేసేసుకొని ఒక 20 సెకండ్స్ తర్వాత మనం వేయించి పెట్టుకున్న బ్యాంబినో ఉంది కదండి, వాటర్ మసలాల్సిన అవసరం లేదు. ఇందులోకి వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం వాటర్ అంతా ఇనికిపోయి గట్టితనం వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కంపల్సరీ మనం బ్యాంబినో వేసుకున్న తర్వాత వాటర్లో వేసుకున్న తర్వాత పక్కనే ఉండి కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో అడుగంటినా మాడినా వేస్ట్ అయిపోతుంది కాబట్టి తినలేం కాబట్టి చూస్తూ మనం కలుపుతూ అక్కడే ఉండాలి అనమాట. చూడండి, దగ్గర వాటర్ అంతా ఇనికిపోయాయి. ఆల్మోస్ట్ ఈ విధంగా ఇనికిపోయాయి చూడండి. ఇలా కొద్దిగంత వాటర్ అంతా ఇనికిపోయి, నేను చెప్పాను కదా మనకి పొడి పొడి కావాలనుకుంటే కొద్దిగన్ని వాటర్ తగ్గించుకుంటే సరిపోతుంది. మనం వేసే వాటర్లో కొద్దిగంత వాటర్ తగ్గించుకుంటే తగ్గిపోతుంది. చూడండి, ఈ విధంగా కొంచెం చేతికి తీసుకొని మరీ పలుకుగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఉడికిందనుకోండి, పావు నిమ్మకాయ పిండేసుకొని కొద్దిగా ఒక 50 సెకండ్స్ ఉంచేసుకొని లో ఫ్లేమ్ పెట్టి ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా తినండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్.